మనకు సో మనం చూద్దాం స్క్రీన్ పైన ఈ ఇంతటి ఘోర ప్రమాదంలో విమాన క్రూతో పాటు 242 మంది ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అయితే ఇందులో ఒకే ఒక ప్రయాణికుడు ఆయన బయటపడ్డారు. రమేష్ విశ్వాస్ కుమార్గా ఆయన గుర్తించారు. సో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కూడా ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క ప్రమాదంలో బయటపడ్డటువంటి వ్యక్తి రమేష్ విశ్వాస్. ఆయన 11E సీటు, ఆయన సీటు కూడా ఆయన ఏదైతే ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి 11A ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సీటు ఏదైతే ఫ్లైట్లో కూడా ఆయన లండన్కు వెళ్తున్నారు. ఆ ఫ్లైట్లో ఇవాళ ప్రమాదం కూడా జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. చూస్తున్నాం ఆయన యొక్క టికెట్ కూడా మనం చూస్తున్నాం. ఆయన టికెట్ కూడా 11A మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన యొక్క టికెట్ కూడా మొత్తానికి కూడా మృత్యుంజయుడు అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో జరిగినటువంటి తీరు చూసినా, లేకపోతే అక్కడ నివాసాలు, మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన అది కూలిన తర్వాత అసలు ఎంతమంది ప్రాణాలు పోయాయి, లేకపోతే ఎంతమంది గాయపడ్డారు అనేటువంటి ఒక లెక్క ఇంకా కూడా ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిగిలినటువంటి వారు. సో అలాంటి వారిలో కూడా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రులకి హుటాహుటిన తరలించారు. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతమే బీజీ మెడికల్ కాలేజ్, బైరామ్జీ జీజుబాయ్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల దగ్గర ఇది గుద్దుకుంది. సో అక్కడ క్రాష్ అయింది. సో అక్కడ జరిగిన తర్వాత చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటి చెప్పినప్పటికీ ఇంకా ఒక లెక్కలు కూడా రాలేదు. ఇప్పటి వరకు అటు కేంద్ర మంత్రి కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, వీరందరూ ప్రకటనలు చేస్తున్నా ఎక్కడ ఒక సంఖ్య అయితే చెప్పలేదు. కానీ చాలామంది మృత్యువాత పడ్డారు. కానీ అందులో తను మాత్రమే, రమేష్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. నిజంగా ఆయన కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే యావత్ భారతీయులు కూడా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అనుకున్నదంతా ఒకటే, ఖచ్చితంగా ఈ ఘోర ప్రమాదం నుంచి వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని చెప్పి యావత్ భారతావని కూడా ప్రార్థించింది. సో మొత్తానికి రమేష్ మాత్రం నిజంగా రమేష్ విశ్వాస్ ఆయన ప్రాణాలతో బయటపడడం, ఆయనకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఏబిఎన్ కోరుకుంటోంది. యావత్ భారతీయులు కూడా ఇదే కోరుకుంటున్న పరిస్థితి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అసలు జరిగిన తీరు కానీ, ప్రస్తుతం ప్రమాదానిపైన జరుగుతున్న అక్కడ సహాయక చర్యలు, తర్వాత దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి కారణాలు ఉండవచ్చు, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు బాధ్యులను ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మరి కాసేపట్లోనే అమిత్ షా కూడా రాబోతున్నారు. సో దీనిపైన మనతో పాటు మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ సంబంధించి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్కారం. సో చాలా విషాదకరమైనటువంటి ఘటన. యావత్ భారతీయులు కూడా ఇవాళ కన్నీటి పర్యాంతం అవుతున్నారు. అసలు మాటలకు అందనటువంటి విషాదంగా మనం దీన్ని చూడాలి. ఎవరైనా సరే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి విదేశీయులు కావచ్చు, భారతీయులు ఫ్లై అయినటువంటి కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించి డిస్కస్ చేసే ముందు మీకు ఆప్తులు, అప్పట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. అందుకే ఈ డిబేట్లో కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సీఎం రమేష్ గారు, ఏంటి అసలు ఈ ప్రమాదానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి?